వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామంలో మనకు రామకృష్ణ గారితో ఉన్నాము. సో వీరిక్కడ 2 ఎకరాలలో సోరకాయ పందిరి సాగు చేస్తున్నారు. సో దాదాపు ఇప్పుడు ఈ క్రాప్ అనేది ఎండింగ్లోకి వచ్చింది, సోర అయిపోవడానికి వచ్చింది. వీరికి ఎంత దిగుబడి వచ్చింది, ఈ సోర సాగులో ఎటువంటి వీరు జాగ్రత్తలు తీసుకున్నారు, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ఏదైనా కొత్తగా రైతులు సోర వేసుకోవాలన్నా సోర వేసుకోవచ్చా, ఈ సోరనే కాకుండా ఇంకా ఇతర పంటలు కానీ వీరి యొక్క వ్యవసాయ అనుభవం కూడా చాలా రైతులకు చాలా వరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా వీడియో చూడండి. ఈ సోర సాగు, ఇందులో కష్ట నష్టాలు, మనకు దిగుబడి, పెట్టుబడి అన్ని వివరాలు రామకృష్ణ గారిని వీరి అనుభవాన్ని మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సార్. మీరు మొత్తం వ్యవసాయమేనా, ఇంకేమన్నా వేరే వ్యవసాయం చేస్తాం? పూర్తి వ్యవసాయమే. మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? 35 సార్. చాలా చిన్న అడుగుతున్నా. ఎన్ని సంవత్సరాలు అండి వ్యవసాయం చేస్తున్నారు? నేను ఒక 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. 5 years. అంతకుముందు ఏమన్నా ఎడ్యుకేషన్ ఏదైనా చేసింది? డిగ్రీ చేశాను సార్. ఎంఎస్సీ చేశాను. ఎంఎస్సీ చేసిందా? ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేశాను సార్. ఓహో, ఎంఎస్సీ బయోటెక్నాలజీ. ఓ, నాకు ఇప్పటివరకు చెప్పలే మరి. ఓకే, ఎక్కడ చేసింది సార్? కృష్ణ యూనివర్సిటీ అండి. కృష్ణ యూనివర్సిటీ. మరి ఎంఎస్సీ బయోటెక్నాలజీ అంటే కొద్దిగా మంచి డిమాండ్ ఉంది. డిమాండ్ అయితే కొంచెం జాబ్ చేశాను, మధ్యలో చేసి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తో వచ్చేసాను. జాబ్ చేసిండ్రా? జాబ్ చేశాను. కృష్ణా డిస్ట్రిక్ట్ లోనే చేశానండి. ఎందులో అంటే మామూలుగా ఏరిస్ కంపెనీలో టెక్నికల్ అసిస్టెంట్ చేశాను. టెక్నికల్ ఆఫీసర్ కృష్ణా డిస్ట్రిక్ట్ మొత్తం చేశాను సార్. ఓకే ఓకే. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఇటు వచ్చేసాను సార్. చాలా మంది ఇప్పుడు వస్తున్నారు జాబ్. అప్పుడే వచ్చేసాను. నాన్నగారు ఎక్స్పైర్ అయిపోవడంతో చూసుకోవాలని ఇటు వచ్చేసి. నాన్నగారు అప్పట్లో 2004, 2002 ఆ టైం నుంచే 2020 వరకు కూడా కూరగాయలు పండించేసారు. కూరగాయలు, మొక్కజొన్న, మొత్తం పూర్తిగా కుటుంబం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం మీదనే మిమ్మల్ని చదివివ్వడం అందుకని ఆ బ్లడ్ అనేది కంపల్సరీ, ఆ బ్లడ్ లోపల జెనెటికల్ గా మీకు అది వచ్చి ఉండదు కంపల్సరీ వ్యవసాయం. సరే. ఇప్పుడు చాలా మంది కూడా వస్తున్నారు, అంటే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ వేరే జాబ్ వాళ్ళు చదివే వాళ్ళు కొందరు, అందరు కాదు, కొందరు ఎవరైతే హార్డ్ వర్క్ చేసి ఏదో ఒకటి చేయాలి, మన విలేజ్ లో ఉండాలి అయితే అందరూ వస్తున్నారు. కానీ వచ్చినంత సులువు అయితే కాదండి వ్యవసాయం అనేది. కొంచెం కష్టపడాలి. అంటే మనం బయట చెప్పుకోవడానికి మాత్రం వ్యవసాయం అంటే ఏదో సింపుల్ గా ఉంటది అనుకుంటారు. కానీ అట్లా రైతు అంటే ఏదో అందరూ ఏదో సింపతి చూపిస్తారు అంతేగాని కరెక్ట్ గా చేస్తే మాత్రం అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందండి వ్యవసాయం అనేది. అంటే రావచ్చా కొత్తగా? రావచ్చండి, ప్రతి ఒక్కరు రావాలి. ఆదాయం ఉందా మరి? ఆదాయం ఉంటుంది సార్. ఆదాయం ఉంటుంది, నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది, అన్నీ ఉంటాయండి. అన్నీ ఉంటాయి. అన్నింటినీ తట్టుకొని నిలబడాలి. ఏదో ఇప్పుడు ఈ మంత్ శాలరీ రాకపోయినా నెక్స్ట్ మంత్ మీరు మళ్ళీ ఎలా జాబ్ మళ్ళీ ఎలా వెళ్తారో ఇది కూడా అంతే. గ్యారంటీ వస్తుంది. అదేనండి, ఈ సంవత్సరం రాకపోయినా సరే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే పంట వేస్తాం, లేదంటే వేరే పంట మార్చి పంట వేస్తాం. అట్లా దిగుబడి కోసం చూస్తూ ఉంటాం. దాన్ని బట్టి వెళ్ళాలి కంపల్సరీగా. ఇప్పుడు రైతు వచ్చి కొత్తగా తెలియదు పూర్తిగా వ్యవసాయం అంటే, సరే వాళ్ళ ఫాదర్ మదర్ చేస్తున్నట్టు వీరైతే చదువుకోవడం బయట ఉంటారు, కొత్త వ్యవసాయం ఒక ల్యాండ్ లో స్టార్ట్ చేయాలనుకుంటారు. వారికి కొంత ఆదాయం రావడానికి, వారికి కొంత మంచి అనుభవం రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? ఎంత టైం అంటే వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఉంటుందండి. వాళ్ళు తీసుకుని ఏ ఫీల్డ్ అయితే ఎంచుకున్నది. వ్యవసాయంలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉన్నాయి. హార్టికల్చర్ కూడా చాలా క్రాప్స్ ఉన్నాయండి. అట్లా వాళ్ళు ఎంచుకునే విధానం బట్టి. ఇప్పుడు ఈ కూరగాయలు లాంటివి అయితే ఒక 2 నెలలు 3 నెలల్లో అయిపోద్దండి. కొన్ని ఉన్నాయి సంవత్సరం తరబడి ఉండే పంటలు ఉన్నాయండి, అట్లా ఉన్నాయి. కొన్ని అగ్రికల్చర్ వచ్చేసరికి వరి ఉందండి, వరి 6 నెలల వరకు మనకి ఉంటుందండి. అలాంటి అట్లా వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని బట్టి ఉంటుందండి అగ్రికల్చర్ లో కూడా, దీంట్లో కూడా, వ్యవసాయంలో కూడా. ఇప్పుడు మీ అనుభవం ప్రకారం అయినా మీరు చూసిన దాని ప్రకారం కొత్తగా వచ్చే వారికి కొత్తగా ఏ క్రాప్ పెడితే బెటర్, వారికి అనుభవం ఉండదు, వారికి ఎటువంటి క్రాప్ కు వెళ్తే బెటర్ ఉంటుంది? పెట్టుబడిని బట్టి అండి. అది కూడా ఇన్వెస్ట్మెంట్ బట్టి, మన యొక్క అంటే మనకి బయట మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి, లేదంటే మనం బయటకి ఇంట్రెస్ట్ తీసుకొచ్చుకొని పెట్టుకునే విధానాన్ని బట్టి చూసి అసలు ఏదైతే ఎలా ఉంటుంది అనేది కొంచెం వాళ్ళు కూడా ఆలోచించాలండి. వాళ్ళు పర్టికులర్ మనం చెప్తే మనం వాళ్ళు వచ్చేసి పెట్టేసి చేసేసే విధానం అయితే కాదండి అగ్రికల్చర్ అనేది, వ్యవసాయం అనేది. వాళ్ళు కూడా కొంతవరకు తెలుసుకున్న తర్వాతే పెడితే మాత్రం మంచి ఆదాయం అనేది వస్తుందండి. అది కూడా వాతావరణం అనుకూలించాలి. ప్రతిదీ కూడా వచ్చేసి పెట్టేసిన తర్వాత మనకి ఆదాయం రాలేదు, ఇది వ్యవసాయం మంచిది కాదు అని మాట అనేసి వెళ్ళిపోతే మాత్రం రాదండి. కంపల్సరీ ఏ క్రాప్ పెట్టుకోవాలనేది సొంత వ్యక్తి సీజనల్ గా అండి. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం మీరు జాబ్ లోంచి వచ్చేసిన తర్వాత రాగానే ఈ పలాన్ని పంట పెట్టేస్తుంటే కుదరదండి. అది వాతావరణానికి అనుకూలంగా ఏ పంట అయితే నడుస్తుందో చూసుకోవాలి. దానికి వాటర్, సాయిల్ కండిషన్ అన్ని చూసుకున్న తర్వాత పెట్టుకుంటే మాత్రం మంచి ఫలితాలు వస్తాయండి. అట్లా అండి. తెచ్చుకునే సీడు, మనం ఎంచుకునే సీడు విధానం, ఏదైతే ఏ సీడ్ అయితే బాగుంటుంది, ఈ పంట ఎంతకాలం,
దానికి వచ్చే తెగుళ్ళు ఎలా ఉంటాయి, దానికి వచ్చే మందులు ఏ మందులు స్ప్రే చేసుకోవాలి, దానికి ఎంతమంది కూలీలు అవసరం అవుతుంది, మనకి పెట్టుబడి ఎంత, ఇవన్నీ తెలుసుకోగలిగి ముందుగానే ఒక కొటేషన్ టైప్లో ఒక విధానం వేసుకొని రఫ్గా ఎంత అవుతాయి, ఇట్లా చేసుకోవాలి, ఎంతమంది కూలీలు అవసరం అవుతారు, మనకి సరౌండింగ్స్లో ఉన్నారా లేదా, లేదంటే బయట నుంచి మనం తెచ్చుకోగలమా లేదా, దీన్ని మార్కెటింగ్ చేసుకోగలమా లేదా అనేది కూడా చూసుకున్న తర్వాత పెట్టుకుంటే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. ఆ విధంగా చూసుకోవాలి. లేదు ఒకసారి లాస్ అయినా సరే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి, నష్టపోయినా మళ్ళీ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా మళ్ళీ దీంట్లోనే వేరే పంట వేసుకోవడం అలాంటివి చేసుకోగలిగితే మాత్రం కొంతవరకు మీరు రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది అయిపోయింది కదండి మళ్ళీ వేరే వెళ్ళిపోయి అక్కడ ఏదో మళ్ళీ చేద్దామని చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయి జాబ్కి వెళ్ళిపోయి చేస్తే మాత్రం ఇక్కడ ఈ లాస్ అట్టే ఉండిపోద్దండి. అట్లే ఉండిపోద్ది. కానీ తప్పకుండా వ్యవసాయంలో ఒక సంవత్సరం కాకుండా ఒక సంవత్సరం నెక్స్ట్ ఏదో సంవత్సరం మాత్రం పెట్టుబడికి అయితే నష్టం ఉండదండి. ఎప్పుడు కూడా దాదాపు నష్టం ఉండదండి. సో ఇప్పుడు మీరు 5 సంవత్సరాల నుండి చేస్తున్నారు, 5 years నుండి వరి పొలం ఎక్కువ వేస్తామండి. వరి మొక్కజొన్న వేస్తుంటాం. ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు 5 సంవత్సరాలు? ఒక వరి పొలం అయితే ఒక 12-15 ఎకరాల దాకా చేస్తున్నాం. అంటే ఒక సీజన్కి అంటే 6 నెలలకు ఒక సీజన్ ఉంటాయి అట్లా. ఆ సీజన్కి వచ్చేసి ఒక 12 ఎకరాల దాకా చేస్తాం. తర్వాత సీజన్ మళ్ళీ 12 అట్లా. ఒక సంవత్సరం పెరుగుతుంటే ఒక సంవత్సరం తగ్గుతూ ఉంటుందండి. వరిలో ఎంత వస్తుంది మీకు 12 ఎకరాల జనరల్ గా? ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి పెట్టుబడి కవులు వచ్చేసి ఒక 20,000 వరకు ఉంటుందండి. 20 నుంచి మొత్తం లీజు. ఎంత ఉంటుంది లీజు? అదే చెప్తున్నాను, 15,000 నుంచి 30,000 వరకు ఉంటుందండి. ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ఈ వరి సీడ్ వచ్చిందండి లాస్ట్ ఇయర్. దాల్వా సీజన్లో వరి సీడ్ వచ్చింది. వరి సీడ్ రావడం వల్ల ఆ సీడ్ వల్ల దానికి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎక్కువగా వచ్చిందండి. అంటే ఈల్డింగ్ ఎక్కువ వచ్చింది. 10 క్వింటాలు 15 క్వింటాలు 12 క్వింటాలు అట్లా అయింది. క్వింటా వచ్చేసి 14,000 అట్లా ఉన్నాయి. అప్పుడు ఎకరానికి వచ్చేసి ఆదాయం 1,40,000 దాకా వచ్చిందండి. ఆ విధానం వల్ల ఏంటంటే సొంత భూమి వల్ల ఏం చేసిన పెట్టుబడి ఇది కవులు పెంచేశారు. పెంచడం వల్ల ఇప్పుడు 40,000 50,000 వరకు వెళ్ళిపోయినాయి. అవునండి. ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒక పంట 2 పంటలకు కలిపి. ఇప్పుడు ఒక ఎకరంలో మీకు 1,40,000 అంటే అందులో ఒక 40,000 ఇది సీడ్ వల్ల వచ్చండి. సీడ్ మామూలుగా ప్రతి సీజన్ గా ప్రతి ఆట ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ వాళ్ళు మనకి రికమెండ్ చేస్తారండి. కొన్ని రకాల వెరైటీస్ రికమెండ్ చేస్తారు. సన్నాలు, ప్లావు, మధ్యస్థ రకం అని కొన్ని రకాలుగా వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఆ విత్తనాలు మేము పెడుతుంటామండి. పెట్టినప్పుడు అవి ఏంటంటే గవర్నమెంటే కొనేసుకుంటారు. మళ్ళీ అయిపోయిన తర్వాత మన ఆర్బీకేల ద్వారా లేదా ఆర్ఎస్కేల ద్వారా కొనేసుకుంటారు. లేదా దళారులని కొంటారండి. దళారులు ఏంటంటే ఒక 100-200 తక్కువతో కొనేస్తారు. అప్పుడు ఏమవుద్దంటే మాకు 30 బస్తాల నుంచి 40 బస్తాల వరకు అవుతాయండి. అప్పుడు ఏమవుద్దంటే 20 పెట్టుబడి వచ్చేసి ఒక 25,000 వరకు అవుద్ది. కవులు వచ్చేసి ఒక 20,000 అనుకోండి. ఒక పంటకు వచ్చేసి ఒక 15,000 దాకా ఉంటుంది. 15-30 ఒక 20,000 అది ఒక 10,000 వరకు. ఒక 10,000 వరకు అయితే వరి పొలంలో ఒక ఎకరానికి వచ్చేసి ఒక 10,000 ఒక పంటకు మిగులుతాయండి. ఆ సంవత్సరం కనుక మొగు పురుగు కానీ ఇలా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం వాటి సరిపోతాయి. అది కూడా మోటార్ అన్ని అనుకూలంగా ఉంటే మాత్రం. మీరు లార్జ్ స్కేల్ లో 10-12 ఎకరాలు చేస్తారు కాబట్టి కొంచెం ఒక పంటకు ఇంకో పంటకు 20 లక్షల నుండి 2 లక్షలు అవకాశం. అది కూడా ఏంటంటే మనకు అన్ని కలవాలి. అంత తక్కువ 1-2 లక్షల ఆదాయంతో 12 ఎకరాల వరి పొలం ఎందుకు చేస్తున్నారు? ప్రస్తుతం మనకి వరి వ్యవసాయం ఎక్కువ అండి ఈ సైడ్ చేస్తామండి. ఇది కాక మళ్ళీ ఏంటంటే బయట ఏమైనా ఉంటే కౌలు తీసుకుంటాం. పామాయిల్ కానీ ఎలాంటివి ఉంటే తీసుకుంటాం అండి. ఇప్పుడు మీరు 12 ఎకరాలు వరి ఇంకేం వేస్తారు? మొక్కజొన్న వేస్తారు. అదెంత వేస్తారు? మొక్కజొన్న ప్రస్తుతం అయితే లేదండి. ఇప్పుడు కూరగాయలు తీసుకున్నాం ఈ సంవత్సరం. ఎన్ని ఎకరాలు వేస్తారు ఇప్పుడు కూరగాయలు? ఈ 2 ఎకరాలు కూరగాయలు పెట్టారండి ఇప్పుడు ప్రస్తుతం. ఈ ప్రస్తుతానికి ఇదండి. ఇంకా వేరే పెడతానండి. ఒక 2 ఎకరాలు ఉంది మళ్ళీ వేరే ప్లాన్ చేస్తాను. అంటే ఈ సీజన్ లో మళ్ళీ ఆనప బెటర్ ఆనప పెట్టామండి. సొర 2 ఎకరాలు. ఇంకా వేరే ఇంకా ప్రస్తుతానికి ఏం లేదు. ఒక ప్లాన్ చేస్తున్నామండి. ఇంకా 2 ఎకరాలు ఉంది వేరే కూరగాయలకి. అందులో ఏం పెట్టాలనుకుంటున్నారు? ఈ సొర 1 ఎకరం పెడతామండి. ఇది అయిపోయిన తర్వాత దీంట్లో కాకర కానీ బీర కానీ ప్లాన్ చేయాలి. లేదంటే మొక్కజొన్న అందులోనే. ఈ పందిరి ఉంచే విధానం అయితే సొర కానీ కాకర కానీ ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ సొర పెట్టకూడదండి. ఒకసారి సొర పెట్టిన తర్వాత మళ్ళీ 5-6 సంవత్సరాల వరకు కూడా సొర పెట్టకూడదు. పెట్టామంటే ధైర్యం చేసి పెడితే మాత్రం చచ్చిపోతాను. కాపుకి వచ్చిన తర్వాత అయినా 45 రోజులకి కాపుకి వస్తుంది. 45 రోజుల తర్వాత నుంచి అయినా చనిపోతా ఉంటాయండి. వర్షాకాలం కాకుండా ఏ కాలంలో పెట్టినా సొర ఏ పంటని పెట్టి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. చనిపోతుంది. 5 సంవత్సరాల వరకు కూడా అది సాయిల్ కుదరదండి. ఆ సాయిల్ కండిషన్ అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు 12 ఎకరాల వరి పొలం అంటున్నారు, 2 ఎకరాల సోర. అవును సార్. 5 సంవత్సరాల నుండి ఇదేనా? ఈ సంవత్సరం వేసాను సోరండి. ప్రతి సంవత్సరం వరి పొలం కూడా చూసుకుంటాం. మరి దాని మీద మీకు ఈ ఆదాయం అనేది ఏ విధంగా సరిపోతుంది? సరిపోతుందండి. సరిపోతుందండి. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంత క్లియర్ గా అంటే ఏదైనా ఇప్పుడు రైతులు కొత్తగా ఎవరైనా చేయాలనుకున్నా ఇప్పుడు మీరు ఆ 12 ఎకరాల వరి పొలంలోనే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కూరగాయలు. అవును సార్. ఇప్పుడైతే 12 ఎకరాల పొలంలో అప్పుడు మొక్కజొన్న కూడా పెట్టామండి. మొక్కజొన్న కూడా కొంత ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు మొక్కజొన్న పెట్టాము. ఇక అట్లా
ఈ వరి పొలం తర్వాత మొక్కజొన్న వస్తుంది. మొక్కజొన్న వచ్చేసి నవంబర్లో పెడతామండి. ఒక పంట సంవత్సరానికి ఒకసారి బాగానే వస్తుంది. అందులో ఎంత వస్తుంది ఎకరానా? ఒక ఎకరానికి వచ్చేసి అది కూడా సీడ్ అండి. అది కూడా సీడ్ పర్పస్. ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క రకంగా వెరైటీ అవుతుంది. సీడ్ కంపెనీ వాళ్ళు అట్లా అవుతుంటది. అయితే ఇది అన్ని చోట్ల ఇది కాదు కదా? అన్ని చోట్ల కాదండి. అన్ని చోట్ల సీడ్ వాళ్ళు ఎవరైతే కంపెనీ కొన్ని ఏరియాలో కమర్షియల్ పెడతారండి మొక్కజొన్న. ఇప్పుడు మా ఏరియాకి వచ్చేసి కమర్షియల్ తక్కువ అండి. కమర్షియల్ తక్కువ, సీడ్ ఎక్కువ పెడతాం. టన్ను వచ్చేసి 25,000 నుంచి 33,000 వరకు ఉన్నాయండి. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 3 టన్నులు 4 టన్నులు అట్లా అవుతాయండి. అయితే లాస్ట్ ఇయర్ పర్లేదు బాగానే అయినాయండి. 5 టన్నుల వరకు అయినాయండి ఒక్కొక్క ఎకరానికి. అది కూడా ఏంటంటే సీడ్ని బట్టి వెరైటీని బట్టి అవుతాయండి అట్లా. మామూలు సీడ్ పర్పస్ కాకుండా మామూలు అయితే ఎంత దిగుబడి వస్తుంది? కమర్షియల్ అయితే 30 క్వింటాలు అవుతాయండి. 30 నుంచి 40 క్వింటాలు అవుతాయండి. 2,000 ఉంటుంది ఒక్కొక్క ఏరియాని బట్టి అండి. 2,300 2,000 ఖర్చు అంటే 60,000 నుండి 80,000 ఆదాయం. ఖర్చు 25,000 వద్ద. మొక్కజొన్నకి అయితే ఎక్కువ వస్తుంది ఖర్చు. 60,000 వరకు వస్తుంది. 60 నుంచి 70,000 వరకు వస్తుంది మొక్కజొన్నకి ఖర్చు. మీకు సీడ్ పర్పస్? సీడ్ అండి. మామూలు దాంట్లో కమర్షియల్ అయితే ఒక 50,000 వరకు వస్తుంది. మరి మీకు 30 క్వింటాల్ వస్తే ఎంత ఉంటుంది? 30 అంటే 60,000 అంతేనండి. అది కూడా తక్కువ అండి. అంటే పెట్టుబడి తగ్గుద్దులేండి, అంత అవ్వదు. ఇప్పుడు ఎకరా 30,000 కాదు పెట్టుబడి. ఖర్చు ఒక 50,000 అవుద్దండి. ఏది మొక్కజొన్నలో కమర్షియల్ అందుకే పెట్టమండి. కమర్షియల్ అంత ఎందుకు అవుతుంది? కమర్షియల్ కౌలు 20,000 ఉంటుంది కదా సార్. కౌలు గురించి చెప్తున్నాను. సొంత రైతుకి అయితే పర్లేదండి. అదే మీరు 50,000 ఖర్చు అంటే నేను 30,000 ఏమో పెట్టుబడి, 20,000 30,000 మధ్యలో ఉంటుంది. 25,000 మీకు కౌలు ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల 50,000 చెప్తున్నాను అట్లా. ఇప్పుడు మీరు ఈ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, ఎప్పుడైనా అనిపించిందా వేరే ఏదైనా జాబ్ చూసుకోవాలా, లేకుంటే వేరే ఇంకేమన్నా జాబ్ లోకి వెళ్ళాలి, వేరే పని? అనిపిస్తూనే ఉంటుందండి. వ్యవసాయం అనేది ఒక ఇంట్రెస్ట్. అంటే మీకు ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇది ఒక వ్యసనం అండి. 100% వ్యసనం టైప్ లోనండి ఇది. చేస్తున్నాం కాబట్టి చెయ్యాలి. అంతే, బయటికి వెళ్ళి వేరే వాళ్ళ కింద బతికే కాడికి సొంతంగా వ్యవసాయం చేసుకుని ఈ వ్యవసాయం ఇందులో ఇప్పుడు మీరు ఈ విధంగా మీ షెడ్యూల్ ప్లాన్ మీరు వర్క్ చేయడము, మరి మీ దగ్గర కూలీలు, ఇదంతా పెట్టుబడి మేము సొంతంగా కొంత చేసుకుంటామండి. సొంతం చేసుకుంటాం. ఈ విధంగా మీరు చేసిన తర్వాత మళ్ళీ వేరే దగ్గర పోయి చేయాలి వర్క్, ఉద్యోగం అంటే చేయటం చేయగలమండి. అంటే మేము ఇక్కడ సొంతంగా పంచాయతీలు, ఆర్బీకేలు ధాన్యం కొనుగోలు చేస్తామండి. మామూలుగా ఇంత ముందు చిన్న చిన్న జాబ్ చేస్తూనే ఉంటాం. ఇవి కాకుండా చేస్తుంటామండి. ఏదైనా ఆల్టర్నేటివ్ గా చేస్తామండి అంతే. సైడ్ అగ్రికల్చర్ అండి మెయిన్ వ్యవసాయం. మరి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? ఎందుకంటే ఇది పర్సనల్ గా ఏంటంటే ఎవరైనా వ్యవసాయం గురించి తెలుసుకోవాలన్నా, రావాలన్నా, చేస్తున్న వాళ్ళు కూడా వదిలివేసి మళ్ళీ వెనుకకు వెళ్ళి అదే నేను చెప్పేది అదే సార్. ఇప్పుడు మనం ఏదైనా క్రాప్, ఇప్పుడు మీరు ఏదైనా జాబ్కి వెళ్ళాలంటే ఆ జాబ్ సంబంధించి ఎలా టూల్స్ ఎలా నేర్చుకోవడం, లేదంటే దానికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. అట్లా దీనికి కూడా ఏంటంటే మీరు ఏ క్రాప్ వేద్దాం. ఇప్పుడు వ్యవసాయం అంటారు, వ్యవసాయం అంటేనే చాలా రకాలు ఉంటాయండి. ఇది ఒకటి వ్యవసాయం అంటే ఒక వరి, మొక్కజొన్న, లేదంటే పామాయిల్ అని, ఈ కూరగాయలని ఇలా కాదండి. ఇంట్లో కూడా చాలా సీజనల్గా వేసే పంటలు ఉంటాయండి. మీరు ఏ సీజన్లో ఇప్పుడు వచ్చి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడాలనుకున్నప్పుడు వస్తారు. మీకున్న ల్యాండ్ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది, దీంతోనే సరిపెడదాం అనుకుంటారా, లేదంటే బయట ఏమన్నా ఇంకా ఎక్స్ట్రాగా తీసుకుందామనే ఆలోచన మీకు ఏదైనా ఉందా, లేదంటే భారీగా వెళ్దాం అనుకున్నప్పుడు కొంచెం దానికి సంబంధించి పెట్టుబడి ఇవన్నీ ఉండాలి సార్. అన్నీ చూసుకున్న తర్వాతే వ్యవసాయంలో దిగాలి. ఏదో మనం వచ్చేసి ఏదో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఇక్కడ 2 ఎకరాలు ఉంది అది చేద్దాం, నేనైనా వ్యవసాయం చేస్తున్నానంటే అది అవదండి. కాకపోతే వ్యవసాయం అనేది చూసుకొని చేసుకుంటే మాత్రం, దాన్ని ప్లానింగ్ ప్రకారం వెళ్తే మాత్రం మిగులుతాయండి. ఒక్కొక్కసారి మాత్రం బాగా డ్యామేజ్ అవుతుందండి. అంటే బాగా అసలు పెట్టుబడులు కూడా రావు. రానప్పుడు కూడా కుంగిపోకుండా చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు జాబ్ చేసిరు కదా, అంత చదువుకొని జాబ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి విలేజ్ లో ఉండి వ్యవసాయం చేస్తా అంటే మీ ఇంటి నుండి ఏమి ఇబ్బంది ఏమి లేదా? ఇబ్బంది అంటే ఉంటుందండి. వద్దని అంటారు, జాబ్ చేయాలి అంటారు. ఈ ప్రస్తుతం మన పరిస్థితులను బట్టి ఇప్పుడు ఎట్లుందండి? సాటిస్ఫై ఉన్నారా? సాటిస్ఫై అండి. అట్లేం లేదు, సాటిస్ఫై. మొత్తానికి ఆదాయం అనేది ఎక్కువ తక్కువ మన అవసరాలు కానీ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ మనకు కావాల్సిన సాటిస్ఫాక్షన్ అండి. ఇప్పుడు ఏ పంట వేసినా, ఏది చేసినా, ఏ వ్యవసాయం చేసినా మనం ప్రశాంతంగా ఉన్నామా, మనకంటూ సరే ఇది చేస్తున్నాం కాబట్టి దీని మీద మనకి
వస్తున్న ఆదాయం వస్తుందా లేదా అనేది ఒకటి మనకి మనశ్శాంతి ఉందా లేదని చూసుకోవాలి మెయిన్. అది ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ జాబ్ చేసి డబ్బులు కూడా అవసరం కదా, డబ్బులు అవసరం, డబ్బులు కూడా ఎంతకంత వస్తేనే కదా మనశ్శాంతి అనేది. అప్పుడు అన్నది మనం అనుకున్నంత అదే అంత. ఇప్పుడు మనం ఈ సొర వేసామండి, ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు మనకి ఆదాయం వస్తుంది అనుకుంటాం, 1 లక్ష వచ్చింది అనుకోండి చాలు. పెట్టుబడులు వచ్చి ఫస్ట్ ఏమనుకుంటామంటే పెట్టుబడులు వస్తే చాలు అనుకుంటాం. పెట్టుబడులు వచ్చిన తర్వాత ఎంతో కొంత సరే ఇంత వచ్చింది అనే సాటిస్ఫై అయ్యేవాడు ఒక వ్యవసాయం చేసేవాడే మాత్రం సార్. ఒక వ్యవసాయం చేసేవాళ్ళు అట్లా అనుకుంటారండి. అయితే నేను ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక మనం వీడియోలు యూట్యూబ్లో కానీ చెప్పడం కానీ ఇవన్నీ ఇట్లా చూసి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు 2 ఎకరాల సోర ఉంది, ఇందులో రోజు ఎందరు కూలీలు అవసరం ఉంటుంది? 5 వస్తుంటారు కంపల్సరీ. అంటే ఇప్పుడు అవసరం లేదు, ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి అయితే విత్తనం పెట్టాక విత్తనం పెట్టిన తర్వాత ఒక 10 రోజుల నుంచి ఒక 5 కూలీలు అయితే ఉండాల్సింది కంపల్సరీ అలా. అయితే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకా దీన్ని పెంచుతారా? పెంచుతాం ఇంకా పెంచి మీ దగ్గర అంటే ఈ సంవత్సరం ఇక దీంతో ఆపేస్తామండి. ఇక్కడ వేరే చోట పెడతాం, సొర పెడతాం. దీంట్లో అయితే వేరే కూరగాయలు వేస్తామండి అట్లా. ఇప్పుడు ఎన్నిసార్లు పెట్టారు సొర మీరు ఇంతమంది? ఇప్పుడు ఈ సంవత్సరమేనండి. అంటే 2002 నుంచి నాన్నగారు అప్పుడు సొర, బీర, పొట్ల, కాకర, దోసర గట్ల చేసేవాళ్ళు. మీ ఫాదర్ కూడా మా వ్యవసాయం దాని మీదనే వేసేసుకొని మేము అంతా. అవునండి అవును. ఎంత మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలు ఎంత? అక్క చెల్లి నేనండి అమ్మను వీళ్ళందరినీ మొత్తం ఫ్యామిలీని మొత్తం నాన్నగారి వ్యవసాయం అండి దాని మీద మీరు. అవునండి. అది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇది వేసారు కదా, దాదాపు ఎండింగ్ క్రాప్ వచ్చింది. అవును సార్. ఇందులో మీకు ఎంత పెట్టుబడి ఎంత అయింది? 2 ఎకరాల్లో మీరు ఫైనల్ గా ఎంత ఆదాయం తీసిండ్రు? ఆదాయం అనేది ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదండి ప్రస్తుతానికి అయితే. మేము పెట్టుబడి అయితే 3 లక్షలు అయిందండి ఇంతవరకు. 3 lakhs 2 ఎకరాలకి 3 లక్షలు అయిందండి. సో ఇది మనకు ముఖ్యంగా ఏంటంటే వీరు చెప్పేది కంపల్సరీగా వ్యవసాయంలో కష్టాలు, నష్టాలు, లాభము, ఆదాయము అన్ని విధాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒకే మనం ఒక విధంగా చెప్పరాదు. మనం ఈ విధంగా చేస్తే ఈ విధంగా వస్తుంది, ఇంత వస్తుంది అని ఒక విధం చెప్పరాదు. మనము అనేకంగా ఉంటాయి ఇందులో. మనం చేసే పద్ధతులు, మనం ఎంచుకున్న పంట, మనకు ఇక్కడ కూలీలు, మార్కెట్లో రేటు, ఎంచుకున్న సీడు, ముఖ్యంగా వాతావరణం అనేది సపోర్ట్ చేయాలి, మనకు ఇన్వెస్ట్మెంటు, అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది వ్యవసాయం అనేది. ఒక ఇంట్రెస్ట్గా తప్పది, వేరే అవకాశం లేదు, వ్యవసాయం చేయాలి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటే మాత్రమే మనకు తక్కువ ఆదాయం వచ్చినా పర్వాలేదు అని ఉండి ఆ విధంగా ఉంటే మాత్రమే ఎవరైనా కొత్తగా వ్యవసాయానికి రావాల్సి ఉంటుంది. కానీ మీరు చూసినట్లు, మీరు అనుకున్నట్లు ఏదో ఒక పంట పెట్టగానే అందులో లక్షలు వస్తాయనే ఉద్దేశంతో రావద్దు. డబ్బులు ప్రతి ఒక్కరికి అవసరము, ఇందులో కూడా లక్షలు వస్తాయి. కానీ దానికి టైము, దానికి వాతావరణము, మీరు పెట్టిన మీ యొక్క అనుభవము ఇవన్నీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీరి యొక్క అనుభవాలు చెప్పడం జరిగింది. వీరితోని ఇంకా సోర గురించి కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో సోర యొక్క పంట గురించి పూర్తి అనుభవాలు వీరిని అడిగి తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. సో ఇది దీనికి సంబంధించిన వివరాలు. ధన్యవాదాలు.